ఇండియన్స్ పరువు తీసేసిన ప్రియాంక చోప్రా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆస్కర్ స్టేజ్ మీదకి ప్రియాంక చోప్రా రిప్రజెంట్ చేస్తుందంటే ఇండియాకి గౌరవం తీసుకొస్తుంది, ఇండియాకి గొప్ప పేరు తీసుకొస్తుంది అని చెప్పి అందరైతే భావించారు. బట్ ప్రియాంక చోప్రా గారు వచ్చేసి మాత్రం ఆస్కర్ స్టేజ్ మీద నిల్చొని మన ఇండియన్ పరువు అయితే తీయడం అయితే జరిగింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆస్కర్ స్టేజ్ మీదకి ప్రియాంక చోప్రాని పిలిచినప్పుడు అక్కడ వన్ ఆఫ్ ద యాంకర్లు మాట్లాడి ఏమని పిలిచారంటే, తన హస్బెండ్ వైఫ్ అని చెప్పి నిక్కీ జోనస్, ప్రియాంక జోనస్ అని చెప్పి ఆ విధంగా పిలవడం అయితే జరిగింది. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఇది ఎట్లా హస్బెండ్ పేరుతోనే పిలవాలి కాబట్టి తన వల్లనే గుర్తింపు ఉందని చెప్పి అయితే అనుకుందాం. సెకండ్ విషయం వచ్చేసి, తను ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు ఇవ్వడానికి అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్ళింది. సో అక్కడ వచ్చేసి తనతో పాటు జూవిర్ బ్యాండమ్ అని చెప్పి ఒక ఫ్యానిష్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. తిను వచ్చేసి ఒక స్టేజ్ మీద ఏమని మాట్లాడారంటే, నో టు వార్ అండ్ ఫ్రీ పాలెస్టీన్ అని చెప్పి అయితే ఒక నినాదనం అయితే తీసుకుని అయితే వచ్చాడు. సో ఇది పెద్ద కాంట్రవర్షియల్ అయితే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఎస్పెషల్లీ ప్రియాంక చోప్రా గారి పాయింట్ ఆఫ్ వ్యూలా ఆ మాట్లాడేటప్పుడు ప్రియాంక చోప్రా గారు నవ్వుతున్నారు, స్మైల్ ఇస్తున్నారు ఆ టైంలో. సో తనకంటూ ఏ వర్డ్స్ లేవు, ఈ మాట్లాడడానికి ఏం మాటలు లేవు, తన అన్న మాటను నవ్వుతూ నిల్చుని దాని మీద ఆస్కార్ అనే ఒక ప్రత్యేకమైన దాని మీద. సో దీని మీద ఫ్యాన్స్ అయితే చాలా ఫైర్ అయితే అయ్యారు. ఇండియన్ పరువు తీయడానికి కాకపోతే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అలాగే ఫ్యాన్స్ కూడా తన చాలా ఫేక్ ఉందని చెప్పి అయితే అంటున్నారు. ఈ జావేర్ బార్డెమ్ కూడా ఎవరు అనుకోకుండా విధంగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అక్కడికి వచ్చేసి నో టు వార్, నో ఫ్రీ పాలెస్టీన్ అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ అలాగే ఈ ప్రజెంట్ జరుగుతున్న వార్ మీద సెటర్ లాగా అయితే తనైతే మాట్లాడడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ మనం రిప్రజెంట్ చేస్తున్నామంటే కొన్ని కంట్రీస్ నుంచి, దాదాపు 35 కంట్రీస్ నుంచి అయితే రిప్రజెంట్ చేసి అక్కడ డైరెక్టర్లు కానీ ఫిలిం ఫెస్టివల్ కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తక్కువ చేయడం కాకపోతే అలాంటి మాటలు ది డైరెక్టర్ అయితే అన్నాడు. సో లైవ్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు రికార్డులో కట్ కూడా చేయలేరు, టెలికాస్ట్ చేయాల్సిందే. సో ఇది ప్రియాంక చోప్రా గారు తను ప్రత్యేకంగా ఇండియన్ పరువు ఏం తీయకపోయినప్పటికి కూడా తన వల్ల పరువు పోయిందని చెప్పి ఫీల్ అయ్యే ఫ్యాన్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. నిక్కీ జోనస్ తన వైఫ్ అవ్వడం, తన హస్బెండ్ అవ్వడం వల్ల తన పేరుతో పిలవడం, అక్కడ మన ఇండియన్ పరువు తీయడం ఏంటి. అలాగే ఆ తిమోత్ చాలెట్ ఒక పిక్ కూడా వైరల్ అయితే అవుతుంది. దాంట్లో వచ్చేసి తన వెనకాల తను కూర్చుందని చెప్పి ఇక్కడ తన రేంజ్ ఏంటో అర్థమైపోతుంది ప్రియాంకది అని చెప్పి అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు ఆ తిమోత్ చాలెంట్ పక్కన కూర్చుంటే గొప్ప వాళ్ళు అయిపోతారా? తన వెనకాల కూర్చున్నందుకు తన రేంజ్ ఇంతే అని చెప్పి కూడా ట్రోల్ అయితే చేస్తున్నారు ప్రియాంక చోప్రాకి. సో ఎహెడ్ ఆఫ్ మన వార్నర్స్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.